పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిగాజీ పరిశ్రమ ప్రమాదంపై బాబురావు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. సిగాజీ పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని పిటిషన్లో పేర్కొన్నాడు. అలాగే పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని, బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇంకా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పూర్తి వివరాలిచ్చేందుకు ప్రభుత్వం 4 వారాల సమయం కోరింది. అయితే కోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాలు సమయం ఇచ్చింది.